హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ కట్లెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కట్లెట్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ సోయా చంక్స్ తీసుకున్నాను. ఈ సోయా చంక్స్ని వాటర్లో 15 to 20 minutes వరకు సోక్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్లో ఉండే కాల్షియం బోన్ హెల్త్ని, అలానే ఇందులో ఉండే ఫైబర్ డైజెస్టివ్ హెల్త్ని, అలానే ఇందులో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అంతేకాదు ఇందులో ఉన్న ప్రోటీన్ స్ట్రాంగ్ మజిల్స్ని బిల్డ్ చేస్తాయి. అండ్ ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే సోయా చంక్స్ 20 minutes వరకు సోక్ చేసుకున్నాం కదా. ఇవి సోక్ అయ్యే లోపల 1 cup నార్మల్ రెగ్యులర్ ఓట్స్ తీసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటర్లో సోక్ చేసుకున్న ఈ సోయా చంక్స్లో నుంచి వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసేసి వీటిని కూడా బ్లెండ్ చేసుకున్నాను. ఇందాక మనం ఓట్స్ బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లోనే ఈ సోయా చంక్స్ని కూడా వేసేసేయాలి. అదే బ్లెండ్ చేసిన సోయా చంక్స్ని. అలానే ఇందులో ఆనియన్స్, మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. అలానే మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, అలానే చాట్ మసాలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అండ్ ఓట్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇది ఈజీ టు డైజెస్ట్ కూడా. అండ్ నేనైతే ఇక్కడ మన కట్లెట్ని ఇలా ఈ షేప్లో రెడీ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్స్లో మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ కట్లెట్స్ని మనం ఎయిదర్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై అంతగా రికమెండ్ చేయను, ఎందుకంటే నేను అంతగా డీప్ ఫ్రైని యూస్ చేయను. నేను మోస్ట్లీ ఏ కట్లెట్స్ అలాంటివి ఏం చేసినా షాలో ఫ్రై ట్రై చేస్తాను. ఎందుకంటే మనం తింటున్నదే హెల్తీ రెసిపీ, దాన్ని డీప్ ఫ్రై చేసేసి అంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తే అది హెల్తీ రెసిపీ ఎలా అవుతుంది అని నా ఒపీనియన్. సో నేనైతే ఇలా సింపుల్గా ఐరన్ ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకొని ఈ కట్లెట్స్ని బోత్ సైడ్స్ టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఈ రెసిపీని మన వ్యూవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి, ఎందుకంటే మీ కమెంట్ నాకు చాలా మోటివ్గా అనిపిస్తుంది. ఎలాంటి మీ యొక్క పాజిటివ్ కమెంట్ వల్ల ఇలాంటి ఇంకా ఎన్నెన్నో హెల్దీ రెసిపీస్ మీ ముందుకు తీసుకురావాలి అనిపిస్తూ ఉంటుంది. అలానే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా ఈ రెసిపీ మీకు యూస్ఫుల్ అండ్ హెల్తీ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫైనల్లీ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.